May 21 biography. హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు ఇండస్ట్రీలో సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. యాంకర్ పార్ట్ 1. అక్కినేని నాగార్జున నా సామిరంగా సినిమాతో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బుకింగ్స్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున సినీ కెరియర్ లో ఇప్పటి వరకు 6 సార్లు పొంగల్ ఫైట్ లో నిలిచి 100% సక్సెస్ రేట్ ను సాధించారు. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మజ్ను 1987లో తొలిసారి నాగార్జున మజ్ను సినిమాతో సంక్రాంతి పోటీలో నిలిచారు. సూపర్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇక దీంతో పొంగల్ బరిలో దిగిన తొలిసారి విజేతగా నిలిచారు నాగార్జున. మజ్ను 1987లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ. తారక ప్రభు ఫిల్మ్స్ పథకంపై దాసరి నారాయణరావు గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో అక్కినేని నాగార్జున రజనీ ప్రధాన పాత్రలు నటించగా లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతం అందించారు. ఈ చిత్రం 1987 జనవరి 14న శోభన్ బాబు, పున్నమి చంద్రుడు, బాలకృష్ణ, భార్గవరాముడు, కృష్ణ తండ్రి కొడుకుల ఛాలెంజ్లతో పాటు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నమోదైంది. చిత్రం తమిళంలో ఆనంద్ పేరుతో పునర్నిర్మించారు. ఒక స్నేహితుడి వలన రాజేష్ మనసులో అలేఖ్య ప్రవర్తన పట్ల అనుమాన బీజం నాటుకుంటుంది. రాజేష్ దాని గురించి అడిగినప్పుడు ఆమెకు కోపం వస్తుంది. స్నేహితుడి మాటను నమ్మి తనను ఎలా అనుమానించడం ఏంటని ఆమె అడుగుతుంది. అతన్ని ప్రేమించడం సరైనది కాదని ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది. దూకుడు స్వభావం గల రాజేష్ కూడా ఆమె పద్ధతి అహంకారం యుతంగా ఉందని భావిస్తాడు. ఈ జంట విడిపోతుంది. అలేఖ్య అతనిని విడిచిపెట్టిన తర్వాత రాజేష్ కు నిజమైన ఇబ్బంది మొదలవుతుంది. తన దూకుడు ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం కలుగుతుంది. అక్కడ రాజేష్ అలేఖ్య గురించి ఆందోళన చెందుతాడు. నిరాశతో బలపడతాడు. రాజేష్ తల్లి అలేఖ్య ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ తన తల్లిదండ్రులు చూపించిన కపిల్ దేవ్ ను పెళ్లి చేసుకోవాలని అలేఖ్య ఓ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నట్లు ఆమెకు తెలుస్తోంది. రాజేష్ తల్లి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. రాజేష్ మానసిక ఆరోగ్యం పట్ల ఆందోళనతో అలేఖ్య అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అబద్ధం చెప్పి అతడికి సంతోషం కలిగిస్తుంది. అతడు అన్నం తిన్నాక ఆమె అలేఖ్య ఇంట్లో జరిగిన వాస్తవాన్ని కపిల్ దేవ్ ను వివాహం చేసుకోవాలనే ఆమె నిర్ణయం గురించి చెప్తుంది. అంతా విని రాజేష్ కలవరపడతాడు. అతని తల్లి అతనికి ఓదార్చి ప్రయత్నం చేస్తుంది. ఇక ఇంతలో రాజేష్ దగ్గరలో ఉన్న ఒక సింక్ వద్దకు వెళ్లి బలవంతంగా వాంతి చేయడానికి ప్రయత్నిస్తాడు. క్షణాల్లో అతను తిన్నదంతా వాంతి చేసుకుంటాడు. అలేఖ్య లేకుండా తాను సంతోషంగా జీవించలేనని చెప్తాడు. రాజేష్ అలేఖ్యలు కలుస్తారా అనేది మిగతా కథ. కిల్లర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన కిల్లర్ 1992 జనవరి 10న రిలీజ్ అయింది. హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ 100 రోజులు థియేటర్లో ఆడింది. తర్వాత ఈ సినిమాను తమిళంలోకి కూడా డబ్బింగ్ చేశారు. జగపతి ఆర్ట్ ఫిలిం పిక్చర్ సంస్థ అధినేత వివి రాజేంద్ర ప్రసాద్ కు అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. తమ బ్యానర్ లో ఏఎన్ఆర్ హీరోగా అనేక సూపర్ హిట్స్ అందించారు వివి రాజేంద్ర ప్రసాద్. అలాగే ఏఎన్ఆర్ వారసుడు నాగార్జున హీరోగా స్వీయ దర్శకత్వంలో కెప్టెన్ నాగార్జున నిర్మించారు రాజేంద్ర ప్రసాద్. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. నాగార్జునతో రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన మరో చిత్రం కిల్లర్. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు ఫాజిల్ డైరెక్టర్. అప్పట్లో నగ్మా అందానికి జనానికి శ్రీగంధాలు పూస్తూ ఉండేది. ఆమె ఇందులో కథానాయకి. ఇళయరాజా స్వర్ణకలంతో రూపొందిన కిల్లర్ 1992 జనవరి 10న జనం ముందుకు నిలిచింది. అదే రోజున ఇళయరాజా సంగీతంతోనే రూపొందిన చంటి కూడా విడుదలైంది. 2 మ్యూజికల్ తో అలరించారు. కిల్లర్ కథ విషయానికి వస్తే మేరీ అనే నర్సు వద్దకు ఓ గర్భవతి వస్తుంది. ఆమెను గూండాలు తరుముతూ ఉంటారు. మేరీ ఆమెకు పురుడు పోస్తుంది. బిడ్డను కని ఆమె చనిపోతుంది. దాంతో మేరీనే ఆ బాబుకు ఈశ్వర్ అని పేరు పెట్టి పెంచుతుంది. మేరీ కూతురు నాన్సీ. తమ కుటుంబాన్ని పోషించడానికి ఈశ్వర్ తప్పుడు దారుల్లో సాగుతూ ఉంటారు. నాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అవుతుంది. చెల్లికి ధన సాయం చేస్తూ ఉంటాడు ఈశ్వర్. డబ్బు బాగా సంపాదించాలనుకుంటాడు. ఓ ధనవంతుడు తన చెల్లిని ఆమె ఇంట్లో ఉన్నవారిని చంపేస్తే కోరినంత ధనం ఇస్తానంటాడు. ఆ కాంట్రాక్ట్ అంగీకరిస్తాడు. ఇందులో భాగంగా కోటీశ్వరాలైన మాలవిక ఇంట్లోకి ప్రవేశించడానికి ప్లాన్ వేస్తాడు. మాలవికకు దగ్గరై బంధువై ప్రియ అనే అమ్మాయిని ప్రేమలోకి దింపి ఆమె ద్వారా మాలవిక ఇంట్లో అడుగు పెడతాడు.
మాలవిక చిన్న తమ్ముడి కూతురు నేహ. చిన్న పాప, ఆమెను చంపడానికే కాంట్రాక్ట్ తీసుకొని ఉంటాడు ఈశ్వర్. మాలవిక ఇంట్లో మాత్రం తన పేరు కృష్ణకుమార్ అని చెప్తాడు. కొద్ది రోజులకే పసిపాప మాలవికకు దగ్గరవుతాడు ఈశ్వర్. వారిని చంపడం ఇష్టం లేక మేలు చేస్తాడు. కానీ అతనికి కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు ఒత్తిడి చేస్తూ ఉంటాడు. దాంతో పాపను కిడ్నాప్ చేసుకువెళ్తాడు ఈశ్వర్. అతని ఇల్లు తీసుకుని వారి ఇంట్లో వాళ్ళను చంపాలనుకుంటోంది మాలవిక. అక్కడే మేరీ ద్వారా ఈ ఈశ్వర్ తన అన్న కొడుకు అని తెలుసుకుంటుంది మాలవిక. ఆ తర్వాత దుర్మార్గుడైన భార్య నుండి ఈశ్వర్ మాలవికను పాపను రక్షిస్తారు. చివరికి ఈశ్వర్ తన మేనల్లుడు అని మాలవిక చెప్తుంది. అందరూ ఆనందించడంతో కథ ముగుస్తుంది. ఈ చిత్రంలో శారద, బేబీ, షామిలి, అన్నపూర్ణ, తులసి, విజయ్ కుమార్, అల్లు రామలింగయ్య, నిర్మల, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, బెనర్జీ, గిరిబాబు, చిట్టిబాబు, రామప్రభ, జ్యోతి నటించారు. ఈ చిత్రానికి జంధ్యాల సంభాషణలు రాశారు. వేటూరి పాటలు పలికించారు. ఇందులోని ప్రియతమా రాఘవ్ కిల్లర్ చిత్రం 100 రోజులు చూసింది. ఆవిడ మా ఆవిడే నాగార్జున, ఈవీవి సత్యనారాయణ కాంబోలో తెరకెక్కిన ఆవిడ మా ఆవిడే 1998 సంక్రాంతికి రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా దూసుకెళ్లి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆవిడ మా ఆవిడే 1998లో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వహించిన సినిమా. నాగార్జున, టాబు, హీరా ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు డి కిషోర్ నిర్మాతగా వ్యవహరించగా మురళీమోహన్ సమర్పణలో జయబేరి ఆర్ట్స్ పథకంపై నిర్మితమైంది. శ్రీ కొమ్మనేని ఈ చిత్రానికి సంగీతం అందించారు. నాగార్జున సంక్రాంతికి వచ్చిన మరికొన్ని సినిమాల గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.